రైట్, మనతో పాటు బీఆర్ఎస్ నుంచి తుంగపాలు ఉన్నారు. ఇక్కడ రౌండ్ టేబుల్ నిరుద్యోగుల ఆర్తనాదాలకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్లో ఈయన పాల్గొనడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇక ఎంతకాలం 2.5 సంవత్సరాలు గడిచిపోతున్నది, ఇప్పుడు 3 ఏళ్ళు కావస్తున్నది కాంగ్రెస్ వచ్చి. ఈ ఆర్తనాదాలైనా వీళ్ళకు ఒక ఏమంటారు, ఒక మూమెంట్ లేదా ఇక సక్సెస్ఫుల్గా? నిరుద్యోగుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు ఆర్తనాదాలు అంటే ఇలా సోమాజిగూడ వేదికగా నిరుద్యోగుల పక్షాన అంటే నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు అంటే వీళ్ళు సంవత్సరం లోపు ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధినాయకుడిని తీసుకొచ్చి రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ఇదే అశోక్ నగర్ వేదికగా, చిక్కడపల్లి వేదికగా, దిల్సునగర్ వేదికగా అనేక లైబ్రరీలకు తీసుకొచ్చేసి మేము సంవత్సరం తిరిగే లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల కోసం ఇలా దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మా ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పి ఇలా నిరుద్యోగులంతా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఏంది మన దున్నపోతు మీద వానబడ్డట్టు వాళ్ళకి ఎక్కడ కూడా కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి చీమ గుట్టినట్టు కూడా జరుగుతలేదు. కాబట్టి నిరుద్యోగుల పక్షాన మీరే కదా మాట్లాడారు ఆనాడు సంవత్సరం లోపు. మీరు నమ్మలేరు అని చెప్పి మీ నాయకుని తీసుకొచ్చి కూడా ఇలా మాట్లాడిపిస్తారు రాహుల్ గాంధీ. అయ్యా రాహుల్ గాంధీ గారు, మీరు ఢిల్లీలో ఉన్నారు కదా, అదే ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నుంచి అది యువత వైపున మీరు పోరాటం చేసిరుగా. ఆనాడు తెలంగాణలో అధికారం రాకముందుకు ఇక్కడ నిరుద్యోగుల కోసం వచ్చి అలా పోరాటం చేసిరు కదా. మరి అలా నిరుద్యోగులంతా గోసపడుతారు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులంతా గోసపడుతారు, బాధపడుతారు. వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి అలా రోడ్డు మీదకి వస్తుంటే మీరు నిరుద్యోగుల పక్షాన మాట్లాడరు ఎందుకు? రాహుల్ గాంధీ గారు ఇలా ఎక్కడ పోయారు అని చెప్పి మేము అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక భాగం అయితే నిరుద్యోగులని ఆనాడు ప్రచారాలలో తిప్పడానికి కారణం కోదండరామ్ సార్ కూడా ఇంకొక పెద్ద ఎత్తున ఒక కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనను చూసి కొంతమంది చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా మా సార్ ఉన్నాడు కదా అని చెప్పి బస్సు యాత్రలు చేసిండు. ఇవాళ ఆయన వచ్చి ఆయనని మందలిచ్చే ప్రయత్నం చేసి వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే నిరుద్యోగులు నాకు టైం లేదు ఇప్పుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా చూడొచ్చు? ఇలా కోదండరామ్ అనేటువంటి వ్యక్తి ఆనాడు ప్రొఫెసర్గా ఇదే నిరుద్యోగులను ఒక ప్రొఫెసర్గా నమ్మి నిరుద్యోగులంతా కూడా ఒక మేధావి, ఒక విద్యావంతుడు, ఒక బుద్ధిమంతుడు అని చెప్పేసి కోదండరామ్ లాంటి వాళ్ళు చాలామంది మేధావులను నమ్మి ఈ నిరుద్యోగులంతా మోసపోయారు అని చెప్పి ఇలా ఇక్కడికి వస్తే కూడా అడ్డుకున్న ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మీరు నిరుద్యోగుల పక్షాన మీరు గొంతు విప్పాలి. ఆనాడు ఏ విధంగా అయితే గొంతు విప్పి నిరుద్యోగులను మోసం చేస్తారు, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏ విధంగా బురద తల్లిరో ఇవాళ కనీసం మీకు సిగ్గు లేదా అని చెప్పేసి కోదండరామ్ గారికి మీకు ఇవాళ ఒక ఉద్యోగం ఎమ్మెల్సీ వస్తే మీకు ఇవాళ ఎక్కడ పోయింది? మీరు నిరుద్యోగుల పక్షాన మీరు ఎప్పుడు టైం ఉంటుంది? కోదండరామ్ గారు ఇంకెప్పుడు టైం ఉంటుంది? మీరు ఇలా మీకు ఎప్పుడు టైం ఉంటుంది అని మేము అడుగుతున్నాం. ఇలా 3 సంవత్సరాలు అవుతుంది కదా, మీరు నిజంగా వచ్చినటువంటి సంవత్సరం లోపు అడగలే కదా ఈ నిరుద్యోగులు. ఇలా 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంటే మీరు ఇస్తున్న ఉద్యోగాలు ఎన్ని అంటే ఇలా ఇచ్చిన ఉద్యోగాలు ఏంటంటే 16,000 17,000 ఉద్యోగాలు మాత్రమే వీళ్ళు ఇచ్చినాయి. ఈ ప్రభుత్వం ఫైనాన్స్ ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ తీసుకొని ఇచ్చినటువంటి ఎన్ని ఉద్యోగాలు అంటే 16,000 17,000 ఉద్యోగాలు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి కొన్ని నోటిఫికేషన్లు కావచ్చు, కొన్ని ఎగ్జామ్స్ పెడితే వాటికి వీళ్ళు ఆర్డర్లు ఇచ్చి మేమే ఇచ్చినామని చెప్పుకున్నటువంటి పరిస్థితి అలా ఉన్నది. మీకు దమ్ముంటే పదే చెప్తారు కదా మేము 70,000 ఉద్యోగం, ఆ 70,000 ఉద్యోగాల గురించి కూడా ఒక శ్వేతపత్ర మీరు ఒక రిలీజ్ చేయండి. ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా రిలీజ్ చేయండి. ఎక్కడ కూడా ఇవ్వలేదు నిరుద్యోగులు. అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డితో సహా వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, ఇలా ఉన్నటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ బంధుత్వాలకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కొడుకులకు వచ్చినాయి, వాళ్ళకు బంధుత్వాలకు సంబంధించినటువంటి అనేక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చుకోరు, అనేక ఆర్థికమైనటువంటి వనరులు ఇచ్చుకుంటారు. ఇలా ఈ నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన భారత రాష్ట్ర విద్యార్థి విభాగం నిరుద్యోగులు ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్నటువంటి నిరుద్యోగుల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా, వాళ్ళు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు అన్నారో ఆ ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా, నిరుద్యోగ భృతి 4,000 ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఇటువంటి కోదండరామ్ను ఎక్కడికి వచ్చినా నిలదీస్తాం. ఖచ్చితంగా కోదండరామే కాదు, ఎవరైతే మేధావులు ఉన్నారో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వద్దు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తీసుకురావడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో వాళ్ళంతా కూడా ఎక్కడ వండుకోరు, వాళ్ళు బయటకు రావాలి. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడాలి. మేధావులు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇప్పటికైనా ఇలా 3 సంవత్సరాలు అవుతుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మీరు ఖచ్చితంగా ఒత్తిడి తీసుకురావాలి. మీరు ఇస్తున్న ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగులకు ఇస్తున్న నిరుద్యోగ బుద్ధి కావచ్చు, వాటికి ఖచ్చితంగా ఇచ్చేంత వరకు కూడా ఈ ఖచ్చితంగా నిరుద్యోగుల తరపున మేము కూడా పోరాటం చేస్తాం. వీళ్ళు ఎక్కడికి వచ్చినా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. అడ్డుకునే కాదు, ఇంకా రానున్న రోజులు నిరుద్యోగులు ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే నిరుద్యోగులు అంతా బాధతో ఉన్నారు. ఇలా నిరుద్యోగులు అంటే ఇలా మీరు ఇస్తాంటారే కదా, మీరే చెప్పారు కదా, ఇదే నిరుద్యోగులను పెట్టుకొని జేఏసీగా ఓ బస్ యాత్రలు ఏర్పాటు చేశారు కదా, ఆ బస్ యాత్రలు ఏర్పాటు చేసి నిరుద్యోగులను తీసుకొని పోయారు కదా, పోరాటం చేశారు కదా. పోరాటం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులను పక్కన పెట్టి ఇలా మీకు ఉద్యోగాలు వస్తే సరిపోతాయి. కోదండరామ్కు కావచ్చు, ఇంకా మేధావులు
ఎవరైనా కావచ్చు, వాళ్ళకు ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వస్తే వాళ్ళంతా ఏంది పరిస్థితి అలా. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాం. నిరుద్యోగుల పక్షాన ఏదైతే వాళ్ళు సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారో, నిరుద్యోగ భృతి అన్నారో, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్ల విషయంలో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఎందుకంటే స్కాలర్షిప్లు ఇవ్వకపోతే కూడా చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే కుట్ర జరుగుతుంది. కాబట్టి ఆ స్కాలర్షిప్ల విషయంలో కూడా వీళ్ళు తక్షణమే ప్రకటించాలని చెప్పి కూడా స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.